కృషి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించినా ధర్మమే కానీ, ఆ ధర్మం అన్ని వేళలా న్యాయం అవుతుంది అనుకోవడం మాత్రం తప్పు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే, మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నేటి మనుషుల లక్ష్యం ఏంటో తెలుసా? మన ముందు పొగడడం, మన వెనక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనక ఉంటూ వెన్నుపోటు పొడవడం. నీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడు. విమర్శించే వారితో నువ్వు ఏమి మాట్లాడకు. నీ విజయమే సమాధానం చెబుతుంది. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ మాత్రమే. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు. అదేంటో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళని ఎవరూ నమ్మరు. అదే మనసులో స్వార్థాన్ని పెట్టుకొని పైకి ప్రేమను నటించే వాళ్ళని అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. అర్థం లేని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తే అంతిమంగా జరిగేది పతనం. అదే అర్థవంతమైన ఆలోచనని ముందుకు తీసుకువెళ్తే ఏ క్షణమైనా వచ్చేది, వరించేది విజయం. మాట అనేది చావాలి అనుకునే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి కానీ, బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే, ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మరిచిపోతుంది. పడిపోకుండా ఫోనుని గట్టిగా పట్టుకోగలుగుతున్నాము కానీ, విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. రైతు పేరు చెప్పి రాజకీయం చేసిన వాడికి పదవులు వస్తున్నాయి. రైతు పేరుతో సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అని పేరు వస్తుంది. కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు వస్తున్నాయి, ఆత్మహత్యలు వస్తున్నాయి. రైతు బ్రతుకు మారాల్సింది ఉపన్యాసాల్లో, సినిమా తెరల్లో కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒకసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడో గెలవడానికి, ఎంత ప్రయత్నించాడో అన్నది. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలుపెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరు ఉండరు.
ప్రేమించమని ఎవరు బలవంతం పెట్టరు. ఇష్టం ఉంటేనే ప్రేమించండి, లేకుంటే వదిలేయండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు. మీరు టైమ్ పాస్ అనుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని జీవితం అనుకుంటారు. మనమంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా, మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్న వారిని ప్రేమించడం మంచిది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ, మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటారా అని చూస్తారు. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలను విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడుకుంటారు. తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. పైకి దీవెనలు, లోలోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మానవత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా నడిచేవారు ఉంటారు కానీ, నీకు బదులుగా నడిచేవారు ఎవరు ఉండరు. ఎంత కష్టమైనా నువ్వే నడవాలి. మనస్సు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకున్నప్పుడు కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధం ఆడినా వారి మనస్సు ఎన్నడూ నిజం దాయదు. మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుంటే చాలు. పంచదార తియ్యగా ఉంటుంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉంటాయి అని నీ బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోకు. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు. అది నీ ఆత్మాభిమానం.